హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. చికెన్ పీసెస్ కొంచెం పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది, లేదంటే దమ్ము వేసేటప్పుడు చెదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక ప్లేట్లో ఆనియన్స్, టమాటో, మిర్చి తీసుకొని వాటిని సన్నగా తరిగి పక్కనుంచుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఆకుల్ని కూడా నీట్గా వలిచి కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ వేడయ్యాక అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవడం మంచిది, మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా లవంగాలు, ఒకటి మరాఠీ మొగ్గ, దాంతోపాటు ఒకటి యానస్ ఫ్లవర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు, దాంతోపాటు కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత మిరియాలు మరియు 2 లేదా 3 యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా జీలకర్ర కూడా వాటిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ ఆయిల్లో బాగా వేగిపోయాక మనం ముందుగా తరిగి పక్కనుంచుకున్న ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత వాటిని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే బిర్యానీకి అంత కలర్ వస్తుంది. ఆనియన్స్ బాగా గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్లోకి మిరపకాయల్ని కూడా వేసుకొని వేపుకోవాలి. మిర్చిని, ఆనియన్స్ని బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కల్ని ఆనియన్స్లో బాగా వేపుకుంటూ ఉండాలి. టమాటో బాగా వేగిపోయాక మనం ముందుగా వలిచి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా ఆకులు బాగా మగ్గిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. పుదీనా బాగా ఆనియన్స్లో పేస్ట్ అయ్యేంతలా మగ్గనివ్వాలి. పుదీనా మెత్తగా మగ్గిపోయేంత వరకు కలుపుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకా అదంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. వెల్లుల్లి పేస్టు పుదీనా ఆనియన్స్లో బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అది పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని చికెన్ని మంచిగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్లో వాటంతట అవే వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడకనిచ్చుకోవాలి. పీసెస్ కొంచెం పెద్దవి కాబట్టి చికెన్ ఉడికేదానికి టైం పట్టచ్చు బాగా. ప్రతి 4-5 నిమిషాలకు ఒకసారి చికెన్ ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన స్పైసెస్ని బట్టి కారం ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మిరప్పొడి చికెన్కి బాగా పట్టేలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని చికెన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. కారం పొడి, ధనియాల పొడి పీసెస్కి బాగా పట్టి ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, దాంతోపాటు కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని
బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు మెంతాకు గనక దొరికితే అవైలబుల్గా ఉంటే కొత్తిమీరతో పాటు దాన్ని కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆకుకూరలన్నీ చికెన్లో బాగా మగ్గిపోయి ఉడుకుతున్నప్పుడు 4-5 స్పూన్స్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగుని చికెన్లో వేసుకున్న తర్వాత వాటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. దమ్ము అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసంని కూడా చికెన్లో పిండుకోవాలి. దాని తర్వాత బాగా చికెన్ని కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు దమ్ము రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకోవాలి. దానికి ముందుగా మనం రైస్ని కడిగి స్టవ్ మీద పెట్టుకొని అందులో కొన్ని పుదీనా ఆకుల్ని, దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. వాటిని బాగా కలుపుకొని అన్నంని ఉడికించుకోవాలి. మనం ఎప్పుడైతే దమ్ము కోసం చికెన్ని వేస్తామో అప్పుడే దాంతోపాటు దీన్ని కూడా ప్యారలల్గా మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే చికెన్ ఉడికిపోయేలోపు రైస్ కూడా ఉడికేస్తుంది. అన్నము ఒక 90% ఉడికిన తర్వాత అందులో ఉన్న నీటిని వంచేసుకోవాలి. నీటినంతా వంపుకున్న తర్వాత అన్నంని తీసి దమ్ములో కలుపుకోవాలి. ఉడికించిన అన్నాన్ని చిన్నగా చికెన్లో వేసుకుంటూ రావాలి. అన్నం మొత్తం వేసేసాక దాన్ని నీట్గా పైనంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకోకుండా మొత్తం రైస్ అంతటిని ఒకే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ దమ్ పైన. ఇప్పుడు ఒక బౌల్లో కేసరి పౌడర్ని కొద్దిగా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో కేసరి పౌడర్ని బాగా కరగనిచ్చాక రైస్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ రైస్ని దమ్ములో బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతే గాయ్స్, దించేసుకొని దమ్ బిర్యానీ ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ రావాలి. కింద చికెన్ పీసెస్ విరిగిపోకుండా చిన్నగా ఒక పక్క నుంచి మనం దమ్ బిర్యానీ కలుపుకుంటూ రావాలి. అంతే గాయ్స్, ఇక మన టేస్టీ అండ్ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, అందరికీ మంచిగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చికెన్ దమ్ బిర్యానీని రైతాలోకి కాంబో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.